శ్రీ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని పీఎం జూగ్ అభియాన్ కార్యక్రమం స్థానిక సర్పంచ్ సెక్రటరీ వీరో ఆధ్వర్యంలో బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కొరస ఉమామహేశ్వరరావు, రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యులు మినుముల గోపాల్ పాత్రుడు పాల్గొని మాట్లాడుతూ, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధికారం వచ్చిన తర్వాత అత్యోదయ సిద్ధాంత ఆధారంగా 144 సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని, ఈ యొక్క పథకాలు అవగాహన చేసుకుని వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. అనేక కేంద్ర ప్రభుత్వ నిధులు గిరిజన ప్రాంతంలో గిరిజన అభివృద్ధి కొరకు అధిక నిధులు ఇవ్వడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో అనేక శాఖలు పనిచేస్తున్నా ముందుగా అధికారం అవగాహన చేసుకుని లబ్ధిదారులు గుర్తించి లభ్యమయ్యేది కూర్చేటట్టు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్యం, హౌసింగ్, బ్యాంక్, గ్యాస్, వెలుగు, ఆశా వర్క్స్, అంగన్వాడీ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు బాలయ్య దొర, పాంగి పొల్లన్న, మాజీ సర్పంచ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. వేదికలుగా భాగంగా ఈరోజు ఈ యొక్క బడిమెలి కాలనీ, ఆ బడిమెల్లో పంచాయతీలో గ్రామ సభ పెట్టడం జరిగింది. గ్రామసభ ఉద్దేశాలు మరి ఈ యొక్క సమస్యలు ఇలాగా తీసుకురావడం, ఈ యొక్క కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలు మరి అవగాహన పరచడం, దానికోసం ఈరోజు ఈ యొక్క గ్రామ సభ పెట్టడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మరి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్, అలాగే నా మిత్రుడు బాలయ్య దొర గారు, అలాగే మాజీ సర్పంచ్, అలాగే మన వెలుగు సిసి గారు, అలాగే నా మిత్రుడు మరి గోపాలపాత్రుడు, అలాగే విఆర్ఓ గారు, సెక్రటరీ గారు, మరి ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు, మరి గ్రామస్తులు, మరి వైద్య సిబ్బంది అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటంటే, చాలామందికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి చాలామందికి అవగాహన లేదు. ఉందా మనకి 144 పథకాలు ఉంది కేంద్ర ప్రభుత్వం. దానికి మనం కొంతమంది ఇందాక దొరగా చెప్పినట్టు అవగాహన లేక ఇది మాకి వర్తించేది, మేము పెట్టుకోవాలి, ఫలానా రూట్స్ ఉండాలి అన్న అవగాహన లేక చాలామందికి అరువులైన ఈ యొక్క ఫలాలు సంక్షేమ పథకాలు అందకుండా, దాని దృష్ట్యా ఇందాక మన దేశం 4వ స్థానంలో ఉన్న మన గిరిజన ప్రాంతం ఇంకా వెనకబాటులోనే ఉన్నది. దాని ఉద్దేశంతో మరి బిర్సా ముండా జయంతి ఆధారంగా చేసుకొని గ్రామ సభలు గోపాలపాత్రులు భారతీయ జనతా పార్టీ యూత్ వింగ్ అధ్యక్షులు పాడలు ఉంటారు. సభాధ్యక్షులు ఒక సచివాలయం సెక్రటరీ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వీరన్నాయుడు గారికి, గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కాఫీ బోర్డు నంబర్ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొరస ఉమామహేశ్వరరావు గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ పేరుపైన ఉదయపూర్వక నమస్కారాలు. ముందు కూర్చొని గ్రామ చిన్నలకు, పెద్దలకు, మాతృమూర్తులందరికీ పేరుపైన ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. మనకు తెలుసు, సుమారుగా ఈ దేశంలో 75 సంవత్సరాల నుంచి బ్రిటిష్ పరిపాలన గురించి సుమారు గత ప్రభుత్వం ఏదైతే గిరిజనుల యొక్క గిరిజనులకు అభివృద్ధి కానీ, లేదన్నా గిరిజనులకు సంక్షేమం కోసం కానీ ఆలోచన విధానం ఏదైతే ఉందో, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదల కారణంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో గిరిజనులు కానీ నిర్మించిన సందర్భంలో గత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది గిరిజనులు వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ ఆలోచన చేయాలి, కొన్ని స్కీమ్స్ కావాలని చెప్పి ఆనాటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గిరిజనులకి ఒక శాఖ ఉండాలి, గిరిజన శాఖ ఉండాలని చెప్పి మనకు ఆ సందర్భంలోనే గిరిజన శాఖ ఏర్పాటు చేయడం, గిరిజనులకు ఉన్నటువంటి లోటుపాట్లని ఆ శాఖలు చర్చించి అనేక మంది పథకాలు ఇస్తూ దాని యొక్క నిధులు కేటాయిస్తూ సుమారుగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరి దాని తర్వాత సుమారు 15 సంవత్సరాలు ఈ యొక్క దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, మనకు తెలిసిన విషయం. ఈ దేశం కోసం అనేక మంది మనలాంటి గిరిజనులు, సామాన్య గిరిజనులు, మనకు తెలుసు ఈ దేశం కోసం ఎవరు చనిపోయారంటే మన గాంధీజీ, నెహ్రూ, లేకపోతే 10-15 పేర్లు చెప్తారు.
కానీ అనేక మంది మన దేశంలో గాము గంతల ద్వారా మల్లు ద్వారా లేకపోతే నేరుగా అల్లూరి సీతారామరాజు వాళ్ళు వెనుకలు పనిచేసినటువంటి స్వతంత్ర సమరయోధులు మన యొక్క మంప దగ్గర నుంచి అరకు జిల్లాలో అరకు ఈ యొక్క ప్రాంతంలో అల్లూరి సీతారామ జిల్లాలో సుమారు 10-15 మందికి ఉంటారు. ఈ మధ్య కాలంలోనే ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రాంచీ అనే ప్రాంతంలో రాంచీ నుంచి సుమారుగా మనకు విశాఖపట్నం నుంచి పాట ఎంత దూరమో రాంచీ నుంచి ఆ మహానుభావుడు ఒక ఊరు అంత దూరం ఉంటుంది. సుమారుగా 120 కిలోమీటర్లు తార్ రోడ్డు ఉండే పరిస్థితి లేదు. నేను 2016 తేదీన వాని యొక్క జన్మదినం పురస్కరించుకొని వాళ్ళ ఊరు వెళ్ళడం జరిగింది. సుమారుగా 250 మంది దేశవ్యాప్తంగా గిరిజనుల యొక్క విద్యార్థి నాయకులతో మేము వెళ్ళడం జరిగింది ఆ ఊళ్ళో. ఇప్పటి వరకు బిర్సా ముండా యొక్క తమ్ముడు వాళ్ళ యొక్క కుమార్తె ఈ వెళ్ళడం దాకా కూడా ఆ గ్రామంలో అనేక మంది నిరుద్యోగుల నుండి సంబంధించిన నుండి గిరిజన యువకుల్ని దత్తత తీసుకొని చదువు చెప్పే సందర్భం కూడా అది కూడా పూరి గుడిసెలు. సరే ఇదంతా జరిగిపోయిన ఒక వస్తు, కానీ అలాంటి వ్యక్తులు మనకు తెలియదు ఎవరు కూడా. మన బుక్స్లో లేవు, లేకపోతే మన దాంట్లో చరిత్ర లేదు, మన చదువుకున్న బుక్స్లో కూడా లేవు. కానీ అలాంటి ఒక స్వతంత్ర సమరయోధుడు 2023 సెప్టెంబర్ 15వ తేదీన ఏదైతే